Dear students, in this video I will explain refraction of light. Refraction of light is more important property of light. So I will explain this topic in Telugu and as well as in English. ముందుగా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్కి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ ఈజ్ న్యాచురల్ ఫినామినాస్. మనం కానీ ఒక గ్లాస్ జార్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని పెన్సిల్ కానీ వేసినట్లయితే పెన్సిల్ ఎయిర్ అండ్ వాటర్ ఈ రెండు ఇంటర్ఫేస్ దగ్గర కలిసేటటువంటి ఇంటర్ఫేస్ దగ్గర బెండ్ అయినట్లు కనిపిస్తుంది. దానికి రీజన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అదేవిధంగా గ్లాస్ ప్రిజం తీసుకొని ఆ గ్లాస్ ప్రిజం గుండా ఇఫ్ యూ సెండ్ వైట్ లైట్ త్రూ ద గ్లాస్ ప్రిజం, దట్ వైట్ లైట్ డివైడెడ్ ఇంటూ 7 కలర్స్, 7 కలర్స్గా విడిపోతుంది. ఇక్కడ కూడా మీరు చూసారంటే లైట్ బెండ్ అయింది. సో ఎయిర్ నుంచి గ్లాస్లోకి వెళ్ళేటప్పుడు లైట్ బెండ్ అయింది. అండ్ డిఫరెంట్ కలర్స్ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీవియేషన్స్ డ్యూ టు దర్ వేవ్ లెంగ్త్, డిఫరెన్స్ ఇన్ వేవ్ లెంగ్త్. కాబట్టి ఇక్కడ ఎయిర్ నుంచి గ్లాస్లోకి వెళ్ళేటప్పుడు కూడా లైట్ అనేది బెండ్ అయింది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వాటర్లో ఫిష్ ఏదో ఉన్నప్పుడు మనం కింద నుంచి పైనుంచి కానీ చూసినట్లయితే ఇట్ అపియర్స్ పైకి వచ్చినట్లు కనిపిస్తుంది కొద్దిగా. దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్ ఫిష్ నుంచి వచ్చిన లైట్ రేస్ మన కంటిని చేరినప్పుడు ఈ లైట్ రేసు మనకి ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుందంటే ఇక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇమేజ్ ఆఫ్ ద ఫిష్ పైన ఉంటుందన్నమాట. కాబట్టి ఫిష్ అపియర్స్ టు బి రేజ్డ్ బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో ఇవన్నీ కూడా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. వాట్ ఈజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇప్పుడు చూద్దాం. వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి లైట్ వెళ్ళేటప్పుడు ఇట్ బెండ్ అవుతుంది ఆర్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్, తన దిశను మార్చుకుంటుంది. అట్ ఇంటర్ఫేస్ అంటే రెండు మీడియంస్ కలిసే చోటుని ఇంటర్ఫేస్ అంటారు. దిస్ ఫినామినాన్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. దీన్నే మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎందుకు జరుగుతుంది? ఎందుకు లైట్ బెండ్ అవుతా ఉంది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళేటప్పుడు అంటే లైట్ హ్యాస్ డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ డిఫరెంట్ మీడియమ్స్. వేరు యానకాలలో అంటే మీడియమ్స్ అంటే లైట్ ట్రావెల్ చేసేటటువంటి ఆ సబ్స్టెన్సెస్ని మీడియమ్స్ అంటారు. వేరు యానకాలలో వేరు స్పీడ్స్ని కలిగి ఉంటుంది. కాబట్టి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు చూద్దాం ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. రేరర్ మీడియం అనేది ఎయిర్ తీసుకోవచ్చు మనము. అంటే రేరర్ మీడియం అంటే డెన్సిటీ తక్కువగా ఉండే మీడియంని రేరర్ మీడియం అంటారు. డెన్సిటీ ఎక్కువగా ఉండే మీడియంని డెన్సర్ మీడియం అంటారు. ఇప్పుడు ఈ సందర్భంలో మనం దేని గురించి చెక్ చేస్తున్నామంటే వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళేటప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్కి దగ్గరగా బెండ్ అవుతుంది. ఈ డయాగ్రామ్ ఒకసారి పరిశీలించండి. ఇన్సిడెంట్ రే ఈ ఇంటర్ఫేస్ లైన్, ఈ రేరర్ మీడియంని డెన్సర్ మీడియంని సపరేట్ చేసే లైన్ని ఇంటర్ఫేస్ లైన్ అంటారు. ఆ ఇంటర్ఫేస్ లైన్ దగ్గర ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ఒక పాయింట్ దగ్గర అది ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ పాయింట్ దగ్గర ఈ ఇంటర్ఫేస్కి ఒక నార్మల్గా గీసినట్లయితే నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్య ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. యాక్చువల్ పాత్ ఇది స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇలా వెళ్ళిపోవాలి లైట్ రే. కానీ ఏమైంది? నార్మల్కి దగ్గరగా బెండ్ అయింది. ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో ఈ విధంగా వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఇక్కడ మనం ఐ కంటే ఆర్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్కి దగ్గరగా బెండ్ అవుతా ఉంది కాబట్టి ఆర్ అని తక్కువగా ఉంటుంది. ఐ గ్రేటర్ దెన్ ఆర్. అదేవిధంగా స్పీడ్స్ డిఫరెన్స్ ఉంటుంది. డెన్సర్ మీడియంలో స్పీడ్ లైట్ యొక్క స్పీడ్ స్లైట్గా తక్కువగా ఉంటుంది, రేరర్ మీడియంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది డెన్సర్ మీడియంలో లైట్ యొక్క స్పీడు V2 లెస్ దెన్ V1, V2 లెస్ దెన్ V1, V1 ఎక్కువగా ఉంటుంది. అంటే రేరర్ మీడియం లైట్ యొక్క స్పీడు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సందర్భం చూద్దాం. వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వచ్చినప్పుడు ఇట్ బెండ్స్
అవే ఫ్రమ్ ద నార్మల్. నార్మల్కి దూరంగా బెండ్ అవుతుంది. ఇక్కడ నార్మల్ ఇక్కడ ఉంది, నార్మల్కి దూరంగా బెండ్ అవుతుంది. యాక్చువల్ పాత్ ఇది. లైట్ రే ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇలా వెళ్ళిపోవాలి, కానీ ఏమైంది, దూరంగా బెండ్ అయింది. ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. నెక్స్ట్ ఇంకొక సందర్భం చూద్దాం ఇప్పుడు మనం. వెన్ లైట్ ట్రావెల్స్ అలాంగ్ నార్మల్ ఇట్ డజంట్ డీవియేట్. నార్మల్ గుండా వెళ్ళినట్లయితే లైట్ ఎటువంటి రిఫ్రాక్షన్కి లోన్ కాదు, అంటే నేరుగా ఎటువంటి డీవియేషన్ లోటు కాకుండా అదే పాత్లోనే వెళ్ళిపోతుంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I=0 అవుతుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏమి, ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్య యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 0, R కూడా 0 అవుతుంది. నెక్స్ట్, సో ఇప్పుడు మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి నేర్చుకుందాం. The ratio between velocity of light in air or vacuum and velocity of light in medium is called refractive index of medium. అంటే ఇక్కడ n=c/v ఉంది కదా, ఇది ఏ రెండింటికి మధ్య రేషియో, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఆర్ ఎయిర్ డివైడెడ్ బై v రాసాం కదా. v అంటే ఏమి, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఈ రెండింటికి మధ్య రేషియోని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. సో ఇక్కడ దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనొచ్చు. అంటే ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం ఎయిర్ పరంగా కనుక్కుంటున్నాం కాబట్టి ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని కూడా అంటారు. సో C = వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్, దాని వాల్యూ ఎంత అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్ లేదా 3 × 10⁻10 సెంటీమీటర్స్/సెకండ్. నెక్స్ట్ V = వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సో n ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఈ Cని ఈక్వాలిటీ మనం తీసేసామంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రాయొచ్చు. n ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/v ఆర్ n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎనీ మీడియం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ దట్ మీడియం. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటే ఆ మీడియంలో లైట్ స్పీడు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయి, వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఎయిర్ 1.003 అన్నిటికంటే తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని కలిగి ఉంటుంది. డైమండ్ 2.42 అన్నిటికంటే ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎయిర్లో లైట్ యొక్క స్పీడు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ దట్ మీడియం. కాబట్టి ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి దాంట్లో లైట్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది కాబట్టి దానిలో లైట్ యొక్క స్పీడు తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, మనం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి నేర్చుకున్నాం. ఇంతవరకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వన్ మీడియం with respect to another medium is called relative refractive index of that first medium. So relative refractive index ని n21 తో సూచిస్తారు. n21 is equal to n2/n1 అన్నమాట. అంటే n2 అంటే ఏమి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం డివైడెడ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. n2 ఏదైతే ఫస్ట్ ఉంటుందో అదనమాట. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం ఇది విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. n21 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అన్నమాట. మరి ఇప్పుడు n12 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే n1/n2 అవుతుంది. n12 అంటే కూడా n1/n2. n12 అంటే ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం. సో n21 ఈజ్ ఈక్వల్ టు 1/n12 అవుతుంది. నో యూనిట్స్ ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బికాస్ ఇట్ ఈజ్ ఎ రేషియో. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ ఎటువంటి యూనిట్స్ ఉండవు. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఎప్పుడు లెక్కిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లైట్ రే, ఇది గ్లాస్ అనుకుందాము, పైన గ్లాస్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది. అంటే 2 డిఫరెంట్ మీడియంస్ ఉన్నాయి కానీ ఎయిర్ లేదు. గ్లాస్లో నుంచి ఇలా లైట్ ట్రావెల్ చేసినప్పుడు ఎయిర్లోకి వాటర్లోకి ట్రావెల్ చేసినప్పుడు మనం ఈ యొక్క వాటర్లో దాని యొక్క స్పీడ్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ చూద్దాం ఒకసారి ఎలా బెండ్ అవుతుందో తెలుసుకోవాలి మనం. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ 1.33, అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ 1.52,
అంటే వాటర్కి తక్కువగా ఉంది, రిఫ్రాక్ట్ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి స్పీడ్ ఆఫ్ ద లైట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్పీడ్ ఆఫ్ ద లైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఇలా బెండ్ అయి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ కనుక్కోవాలి అంటే దాన్ని ఈ గ్లాస్ పరంగా కనుక్కోవాలి. అందువల్ల వాటర్ యొక్క రిఫ్రాక్ట్ ఇండెక్స్ని రిలేటివ్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ అంటారు. సో NWGతో సూచిస్తారు. NWG కావాలి అంటే NW రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ డివైడెడ్ బై రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ కనుక్కోవాలి, రేషియో చేయాలి. రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఎలా కనుక్కోవచ్చు? అబ్జల్యూట్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఇంతకుముందు టేబుల్ ఎలా కనుక్కున్నారు వాటిని అన్నింటే విత్ రెస్పెక్ట్ ఎయిర్ పరంగా కనుక్కున్నారు కాబట్టి ఇది. సో ఈ విధంగా మనం రిలేటివ్ రిఫ్రాక్ట్ ఇండెక్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.